Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospitals, Vizag branch. ఈ వీడియోలో మనం గర్భసంచిలో పొర అంటే ఏంటి, ఈ పొర అనేది ఎలాగుంటే మనకి ఐవీఎఫ్ అనేది సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది, ఈ పొర ఎంతవరకు మనకి ప్రెగ్నెన్సీ రావడానికి తోడ్పడుతుంది, ఈ విషయాలు డిస్కస్ చేసుకుందాం. గర్భసంచిలో పొర అనేది నెలసరి వచ్చే వాళ్ళందరికీ రెగ్యులర్గా హార్మోన్స్తో మనం ఇంక్రీజ్ అయ్యి తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ పొర అనేది న్యాచురల్గానే డెవలప్ అవుతుంది, పీరియడ్స్ టైంలో వెళ్ళిపోతుంది బయటికి. సో ఐవీఎఫ్లో చేసే ట్రీట్మెంట్స్లో ఏంటి అంటే గర్భసంచి పొరని చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసుకుని మనం గర్భసంచిలో ఉన్న పొర రెడీ అయినప్పుడు బేబీని లోపల పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. కొంతమందికి పొర అనేది సన్నగా ఉంటుందన్నమాట, దాన్ని థిన్ ఎండోమెట్రియం అంటారు. ఈ థిన్ ఎండోమెట్రియం అనేది ఎందుకు వస్తుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉండడం వల్ల కానీ, లేదు ప్రీవియస్గా వాళ్ళకి సర్జరీస్ అంటే డిఎన్సీ కానీ సక్షన్ ఎవాక్యుయేషన్ అంటారు, క్లీన్ చేయించుకోవడం వల్ల కానీ, లేదు మయోమెక్టమీ అంటే గడ్డలు తీయించుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, గర్భసంచికి ప్రీవియస్గా ఆపరేషన్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే కొన్నిసార్లు ప్రీవియస్గా ఆపరేషన్ సిజేరియన్ అయిన వాళ్ళలో కూడా సన్నటి పొర అనేది కనిపించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. వీటితో పాటు ఎక్కువగా చూసేది క్రానిక్గా ఎండోమెట్రియంలో ఇన్ఫెక్షన్ అనేది మనం చూస్తూ ఉంటాము. ఇది కాకుండా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ అంటే చిన్నప్పుడు ఎప్పుడైనా టీబీ రావడం వల్ల వాళ్ళకు కూడా పొర అనేది కంప్లీట్లీ డ్యామేజ్ అవడం మూలంగా సన్నగా ఉండే పొర అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ థిన్ ఎండోమెట్రియం అనేది మనం ఐవీఎఫ్లో ట్రీట్ చేయడం అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎండోమెట్రియం డెవలప్ అయితేనే మనం బేబీ అనేది ప్లేస్ చేసిన తర్వాత బేబీ అనేది లోపల ఇంప్లాంట్ అవుతుంది. ఇట్స్ లైక్ సాయిల్ అండ్ సీడ్. సాయిల్ బాగుంటేనే సీడ్ వేసినప్పుడు ఇంప్లాంట్ అనేది అవుతుందన్నమాట, చెట్టు. అలాగే మనం బేబీని వేసినప్పుడు ఈ పొర కంప్లీట్లీ బాగుంటేనే మన బేబీ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత అతుక్కోవడం అనేది జరుగుతుంది. సో ఇట్లాంటి రీజన్స్ ఉన్నప్పుడు మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేది పేషెంట్స్కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ హిస్ట్రోస్కోపీ అనేది చేసుకుంటాము. హిస్ట్రోస్కోపీలో మనం ఏదైనా ఐడెంటిఫై లైక్ ఎండోమెట్రైటిస్ కానీ, లేదు అడేషన్స్ అంటారు అంటే అతుకులు రావడం కానీ ఐడెంటిఫై చేసినట్లయితే అతుకుల్ని కట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ మంత్కి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. కొంతమందికి ఏంటి అంటే వేరే రకమైన ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా మేడం అని అడుగుతారు. వన్ కామన్ ట్రీట్మెంట్ యూస్ చేసేది ఏంటి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ టెక్నిక్. దీంట్లో ఏంటి అంటే మన బ్లడ్లో నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి తీస్తాము. గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే సేమ్ యాజ్ ద నేమ్ సజెస్ట్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ గ్రోత్. ఎండోమెట్రియం అనేది గ్రోత్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి మనం గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫర్ చేసుకోవడం ద్వారా గర్భసంచి పొర ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇవి కాకుండా కొన్ని ఇంజెక్షన్స్ రూపంలో కూడా గర్భసంచిలో పొరని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఒక కండిషన్. ఇంకో కొంతమంది పేషెంట్కి ఏంటి అంటే గర్భసంచిలో పొర అనేది ఓవర్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. అంటే హైపర్ రెస్పాన్స్. మనం చిన్న మెడిసిన్స్ పెట్టినా సరే వాళ్ళకి విపరీతమైన గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ పర్టికులర్ పేషెంట్స్ని కూడా ట్రీట్ చేయడం అనేది కష్టమే. ఎందుకంటే వీళ్ళల్లో అబ్నార్మల్గా బ్లడ్ వాస్కులారిటీ అనేది ఉండడం మూలంగా బేబీ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత ఇంప్లాంట్ అవడం అనేది కష్టంగా ఉంటుంది. సో ఈ కండిషన్స్లో ఏంటి అంటే గర్భసంచి పొరని మేనేజ్ చేసుకోవడానికి గర్భసంచి సైజుని తగ్గించాల్సి వస్తుంది. దానికి మనం కొన్ని ఇంజెక్షన్స్ రూపంలో కానీ కొన్ని మెడికేషన్స్ రూపంలో కానీ వీళ్ళకి వేరే ట్రీట్మెంట్ లాగా చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో కొంతమందికి గర్భసంచిలో పొర రాకపోవడానికి కారణం గడ్డలు కూడా ఉంటాయి, ఫైబ్రాయిడ్స్ అంటారు దాన్ని. అది కొన్నిసార్లు ఏంటంటే మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉండడం మూలంగా కూడా పొర అనేది అబ్నార్మల్గా డెవలప్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్తున్న వాళ్ళలో ఈ పర్టికులర్ కండిషన్స్ అనేవి ఉన్నట్లయితే మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకున్న తర్వాత మాత్రమే రిజల్ట్స్ వచ్చే అవకాశం అనేవి ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ యూవర్స్.